అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశ పైన సస్పెన్షన్ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపైన ఈసీ చర్యలు తీసుకుంది. అప్పటి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీశ తన లాగిన్ నుంచి 30,000కు పైగా దొంగ ఓట్ల నమోదు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఆర్ఓగా ఉన్న గిరీశతో పాటు ఏఆర్ఓ బీఆర్ఓ పై ఈసీ చర్యలకు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, సాయి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అయితే 2021 పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా అప్పట్లో ఎన్నికల ఓటు నమోదు సంబంధించి గిరీశ లాగిన్ నుంచి భారీగా దొంగ ఓట్లు నమోదు కావడంతో పాటు కొన్ని ఓట్లు మార్పింగ్ చేస్తారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పుడు టీడీపీ బృందం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై సుదీర్ఘంగా విచారించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవకతవకలకి నిజమే అంటూ ఇటీవల జరిగిన సమావేశం నిర్వహించి ఈయనపై వేటు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు సంఘాలు ఆయనపై గతంలోనే ఆరోపించాయి. వీటికి సమాధానం ఇస్తే కేంద్ర సంఘం ఆయనపై చర్యలు తీసుకోవడం జరిగింది. సాయి, రైట్, థ్యాంక్ యూ శివ.